ఓకే, డాక్టర్ జైపాల్ పాస్టర్ ఏం చెప్తుండో చూడండి. ఆ స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 4వ వచనము. అంటే ఇది అన్నీ రాసుకుని అంటే వీళ్ళే అనుకుంటారు. అందుకే బైబుల్లో ఏదైనా వచనం కనిపిస్తే వీళ్ళని అనుకుంటారు. కాబట్టి ప్రకటన స్క్రీన్ మీద ఆయన పెట్టుకున్నాడు, ఒకసారి చూసుకోండి. 21:4 పెట్టుకున్నాడు. ఒకసారి ఫస్ట్ అయితే ఆయన వీడియో చూడండి మీరు. పరలోకమందున్న మా తండ్రి దేవుడు నీకా నాకా తండ్రి? నీ తండ్రి కాదు పాస్టర్ జయపాల్, నీ తండ్రి కాదు, నా తండ్రి. నీ తండ్రి ఎవరు తెలుసా? భూలోకం ఉన్న తండ్రి నీ తండ్రి, పరలోకం ముందున్న తండ్రి నా తండ్రి అన్నది గుర్తుపెట్టుకో. నేను లేఖనంతో చూపిస్తా. స్క్రీన్ మీద పెట్టుకున్నావు కదా, ప్రకటన గ్రంథం 21:4. ప్రతి భాష విని చూసి అది నీదా అంటే ఈ విధంగానే అన్నమాట. ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తుండే, బైబిల్లో ఒక వచనం తీసుకొని ఇక మాది 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 లేదా సంఘానికి నీకొచ్చును కాక నీకొచ్చును కాక అని చెప్తుండు. అది ఆయనదానే కదా స్క్రీన్ మీద పెట్టుకుని. నీది కాదు జైపాల్, పాస్టర్ జైపాల్, అది నీది కాదు నాది. ఎందుకంటావా? చూపిస్తా నీకు. అదే వచనం చదివి 21 అధ్యాయం ప్రకటన 4వ వచనం నువ్వు స్క్రీన్ మీద పెట్టుకున్నదే చెప్తున్నా. ఆయన వారి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణం ఇక ఉండదంట. ఎవరికి ఆ ప్రతి బాష్ప బిందువు పోతుంది? మరణము లేనోళ్ళకే పోతున్నది, నీకు కాదన్నది గుర్తుపెట్టుకో. అది కూడా మరణం లేదని దేవుడు చెప్పాలన్నది గుర్తుపెట్టుకోరు. సరే, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. అంటే దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపైన ఉండదు. కానీ ఎవరికి ఉండదు? మరణం లేనోళ్ళకే. మరి ఎవరికి ఈ దుఃఖము వేదన ఈ ప్రతివర్షం తుడిచివేయబడుతుందంటే 7వ వచనం చూసుకుంటే జయించుడు అంటే దేన్ని? మరణాన్ని. యేసు దేన్ని జయించుడు? మరణాన్ని. మరి మళ్ళా తర్వాత మన కోసమే ప్రాణం పెట్టి, నా కోసమే ప్రాణం పెట్టి, నీ కోసం కాదు. కాబట్టి నేను కూడా మరణం చేస్తాను. కాబట్టి 7వ వచనంలో జయించువారు వీటిని స్వాతంత్రించుకుంటా, నేను అది స్వాతంత్రించుకో. ఎందుకు స్వాతంత్రించుకుంటా అంటే నేను అతనికి దేవుడైందును, అతడు నాకు కుమారుడైండునంట. ఎవరు? ఆయన దేవుడై ఉంటాడంట. అంటే కుమారులకే ఈ మరణం పోతుంది. నువ్వెవరు కుమారువి? నీ తండ్రి భూలోకం తండ్రి, పరలోకం ఉందన్న తండ్రి కదా. ఎక్కడ చెప్పిన నువ్వు ఆయన కుమారుని అని? లేదు, చెప్పలే. నువ్వు చెప్తున్నావు. అంటే ఆ వచనం, నా వచనం తీసుకుపోయి నువ్వు వాడుకుంటున్నావు. అట్లా కుదరదు. కాబట్టి ఎవరు ఆ కుమారులు? సరే చూద్దాం. గలతీ 4:7. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవు అయితే దేవుని ద్వారా దాసుడవు. ఎవరు? కుమారు అయితేనే. ఎందుకంటే దేవుని ద్వారా దాసుడు అంటే దేవుడు చెప్పిండు కాబట్టి కుమారుడు అవుతాడు. కాబట్టి దేవుని ద్వారా దాసుడు అవుతాడు అన్నది గుర్తుపెట్టుకోరు. సరేనా? కుమారుడు అయితేనే దేవుని ద్వారా దాసు. కుమారుడు కాకపోతే కాదు కదా. మరి నువ్వు కుమారుడువా? నీకా ప్రతి భాష చూసిపోయింది. బైబిల్లో వచనం కల్పించింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటావా? కాదు, అది నీది కాదు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది నువ్వు కాదని చెప్పి. ఎట్లా అంటావా? మీరందరూ ఏ పాస్టర్ కూడా కాదని. రోమాపత్రిక 9వ అధ్యాయము 6-7 చదువుతున్నా. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇజ్రాయేల్ సంబంధాలు అందరూ ఇజ్రాయేల్ కాదు. నువ్వు పాస్టర్ అన్నంత మాత్రం చేత నువ్వు కాదు. అబ్రహాం సంతానమైనది మైనంత మాత్రము చేత అందరూ దేవుని పిల్లలు కారు. అందరూ దేవుని పిల్లలు కారంట. ఎవరు దేవుని పిల్లలు అంట? జైపాల్, ఇస్సాకు వలనది నీ సంతానం అనబడు. ఇస్సాకు వల్ల అనేది ఆయన సంతానం అడదు. ఇస్సాకు ఎట్లా? దేవుడు చెప్తే పుట్టిండు. శరీర సంబంధంతో పుట్టలే. అర్థమైందా? దేవుడి మాటతోని పుట్టినాడు ఇస్సాకు. కాబట్టి శరీర సంబంధంతో పుట్టలే. మీరు లోక సంబంధులు, మీరు శరీర సంబంధులు, మీరు దేవుని మాటతో పుట్టలే జైపాల్. ఎందుకంటే మీరు లోక సంబంధులు. మీరు అందుకే మీకు పెళ్ళిళ్ళు కావాలా, మీకు పిల్లలు కావాలా, మీకు అన్ని ఎంజాయ్మెంట్ కావాలా, మళ్ళీ యాదకత్వం కావాలా? మీరు లోక సంబంధం, మీకు డబ్బు కావాలా, పెళ్ళి కావాలా, పిల్లలు కావాలా, వీళ్ళు అన్నీ ఇవే కావాలా మీకు. అంతే, మీరు లోక సంబంధులు, మీరు కారు దేవుని పిల్లలు. ఎందుకంటే స్పష్టంగా చెప్తుంది. అనగా శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. ఎవరు? శరీర సంబంధమైన వాళ్ళు అసలు దేవుని పిల్లలే కదా. ఇస్సాకు వాళ్ళే అంటే దేవుని మాటతో పుట్టిన వాళ్ళు, రైట్. కానీ వాగ్దాన సంబంధమైన పిల్లలే సంతానంగా ఎంచబడతారు. వాగ్దానం అంటే దేవుడు చెప్తే వచ్చిన వాళ్ళే, దేవుని మాటతో పుట్టిన వాళ్ళే వాగ్దాన సంబంధమైన ఎంచబడతాడు. నీతో ఎంచబడరు. నువ్వు ఎంచబడవు. ఏ లెక్కలో నువ్వు ఎంచబడవు. ఈ పాస్టర్లు ఎవ్వరు కూడా ఎంచబడరు. ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ అట్లా బైబుల్లో వచ్చిన దిశాడ పెట్టుకొని ఇక వీళ్ళది అనుకొని చెప్పుకుంటారు. మీది కాదు. మీరు శరీర సంబంధం దేవుని పిల్లలు కారని బైబుల్ చెప్తే నువ్వు ఎట్లా చెప్తున్నావు? నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఆయన పిల్లలు కాదు. నేను ఆయన కుమారుని. నా తండ్రి పరలోకం, నీ తండ్రి భూలోకం ఉన్న తండ్రి అన్నది గుర్తుపెట్టుకో. అపవాది నీ తండ్రి, సాతాను నీ తండ్రి. సో మరి ఇస్సాకు వల్లనే అదే అయింది కదా. మరి ఎవరు ఆ సంతానం? ఎవరు అంటే ఇస్సాకు దేవుడు మాటతో పుట్టినవారు. నువ్వైతే కావు. శరీర సంబంధమైన వాళ్ళు కారు.
అంటే మీ లోక సంబంధులు. మీకు ఏం కావాలా? పెళ్ళిళ్ళు, ఇల్లులు కట్టుకులు, ఇవే డబ్బులు, అంతే. మీకు అన్ని ఎంజాయ్మెంట్లు కావాలి, మళ్ళీ యాజకత్వం కావాలి. ఇస్తాడు దేవుడి, నువ్వు వచ్చినావు తూపని. సరే, ఎవరు? యేసుప్రభు నోటితో చెప్తున్నాడు. యేసుప్రభు నోటితో లూకాసు వార్త 20:34 నుంచి 36 వరకు. ఏంటిది? లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి పెడతారు. అదే నీలాంటి వాళ్ళు శరీర సంబంధులు వాళ్ళు గారంట. పరమున మృతుల్లో పునరుత్థానం పొందుటకు ఎంచబడిన వారు మేము పరసంబంధులం. పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇయ్యబడరంట. వాళ్ళు దేవదూత సమానులు, దేవుని కుమారుల ఇందురు గనక వారిక చావనేరు. అంటే చనిపోరు, దేవునికి సావలేదు కదా, అది నేనే. నువ్వు లోక సంబంధి కదా. ఇప్పుడు అలా కనిపించింది వచ్చే ఎవరంట? కుమారుడు అయితేనే దేవుని ద్వారా వారసుడు. మరి అది ఎవల? శరీర సంబంధులు కారంట. ఇస్సాకు వల్ల వాగ్దాన సంబంధమైన అవుతుందంట. మరి అది నేనే కదా పాస్టర్. మరి నువ్వెవరు? దుఃఖమైనను, వేదనైనను, ప్రతి భాష బిందు తుడిచిపోయినట్టు ఎవరిది? అది నాది, నాది. అది నీది కాదు. అర్థమైందా? ఇప్పుడన్నా అర్థమైందా? జైపాల్ ఇట్లనే. అందుకే ఆ ప్రకటన 21:4 పెట్టుకొని నీది అనుకొని చెప్పుడు. ఇదే విధంగా బైబుల్ ఏదన్నా వచనం కనిపించింది అనుకో, వీళ్ళది తీసుకొని వీళ్ళది అనుకొని చెప్తారు. ఇప్పుడు అర్థమైందా? వీళ్ళది కాదు, అది ఎవరిది? అది నాది. అది అది కుమారులకేనంట. ఎవరికి? ఆ దుఃఖమైనను, వేదనైనను అన్నీ పోయేటి ఎవరికి? కుమారులకే పోతున్నాయంట. నేను వాళ్ళకి దేవుడు అంటాను, వాళ్ళు నా కుమారు ఏదైనా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఎవరిని? కుమారుని. నువ్వు నోటితో అని చెప్తున్నాడు. అందుకే పేతురు రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే, ఒకడు తన ఊహతో చెప్పడం వల్ల ప్రవచనంలో ఏ లేఖనం ఉంటుందని మొదట జైపాల్ గ్రహించుకోమని చెప్తున్నా. అర్థమైందా?